నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. సంక్రాంతి వచ్చేస్తుంది. అలాగే సంక్రాంతి రోజు పాటించాల్సిన నియమాలేంటి? భోగి రోజు భోగి పళ్ళు ఎందుకు పోస్తాము? అలాగే కనుమ రోజు ప్రయాణాలు చేస్తే ఆటంకాలు ఎందుకు కలుగుతాయి? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు త్రిజగత్ గురుపీఠం చైర్మన్ అండ్ వారసురాలు మైలవరపు నాగమణి గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. అమ్మ నమస్తే. నమస్కారం అమ్మా. అమ్మ ముందుగా మనం భోగితో స్టార్ట్ చేద్దాం. భోగి రోజు పాటించాల్సిన నియమాలేంటి? ఆ రోజు ఎందుకు భోగి పళ్ళు పోస్తారు? అలాగే భోగి మంటలు ఎందుకు చేస్తారు? చాలా విశేషమైంది. అసలు సంక్రాంతి అంటేనే పెద్ద పండగ అంటారు. పెద్ద పండగ పెద్ద రైతుల పండగ, పెద్దల పండుగ కూడా అంటారు కదా? పెద్ద పండగ, పెద్దల పండగ, రైతుల పండగ, ఓకే. ఇట్లా పశువుల పండగ, ఇట్లా 4 రకాలుగా మనం పిలుచుకోవటం జరుగుతుంది. మొదటి రోజున పండగకి ఏ రోజునైనా ముందు రోజుని భోగి అని పిలవటం జరుగుతుంది. అట్లాగే మనకు సంక్రాంతికి కూడా భోగి అనేది ఉంది. ఈ భోగి రోజున తెల్లవారుజామునే లేచి ముందు స్నానాలు కార్యక్రమాలు పూర్తి చేసుకుని భోగి మంటలు వేయటం అనేది మనకి ఆచారం అమ్మ. ఈ భోగి మంటను కూడా గత రోజు రాత్రి అంటే సాయంత్రం పూటే సిద్ధం చేసి ఉంచుకోవాలి. చక్కగా ఆవు పేడ కలాపు కొట్టుకుని చోటు ఆరిన తర్వాత ఎక్కడైతే భోగి మంట వేయాలనుకున్నారో అక్కడ ఆ చోటు దగ్గరిట గోపురం ఆకారంలో పుల్లల్ని, అంటే పుల్లలంటేనమ్మా అవి కూడా మూదుగా లేకపోతే జమ్మి లేకపోతే సండ్ర ఇట్లా ఔషధ మూలికలు కలిగిన పుల్లలు, దేవతా వృక్షాలు ఏవైతే ఉన్నా ఆ పుల్లలతోనే ఈ మనం భోగి మంట వేయటానికి సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. ఓకే. అట్లాగే సంక్రాంతి అంటేనే మనకి నెల రోజుల ముందు నుంచే ఈ సందడి సంబరం అనేది ప్రారంభమవుతుంది. ఎట్లా అంటే ధనుర్మాస ప్రారంభంతో గంగిరెద్దుల వాళ్ళు రావటం, అట్లాగే హరిదాసులు రావటం వాకిలి ముందుకి, ఇవన్నీ మనకి ముగ్గులు రంగురంగుల ముగ్గులు వేయటం ఆడపిల్లలు, ఇవన్నీ మనకి ధనుర్మాస ప్రారంభంలోనే మొదట్లోనే నెల రోజుల ముందే ప్రారంభమవుతుంది సందడంతా. అట్లాగే దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం, ధనుర్మాస పూజలు, వ్రతాలు, ధనుర్మాస వ్రతాలు, అట్లాగే వైష్ణవ దేవాలయాల్లో ధనుర్మాస ప్రసాదాలు తెల్లవారుజామునే వస్తాయి. తెల్లవారుజామున 3 గంటలకే పూజాది కార్యక్రమాలు నిర్వహించటం, ఇవన్నీ ప్రత్యేకంగా నెల రోజుల ముందు నుంచే మనకి సంక్రాంతి సందడి అనేది ప్రారంభమవుతుంది. ఓకే. దాంతో ఎవరికైనా అవసరానికి అందరికీ కొత్త బట్టలు కొనుక్కోవటం, పిండి వంటలు చేసుకోవటం, ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. భోగి రోజున మనం ఇట్లా భోగి మంట వేయటానికి సిద్ధం చేసుకుని ఇట్లా కట్టిన తర్వాత లోపల మనకి ధనుర్మాసం నెల మొత్తం గొబ్బెమ్మలు అని పెడతాం కదమ్మ. చక్కగా ఆవు పేడతో గొబ్బెమ్మలను పూజ చేసి వాటికి పసుపు కుంకుమ అన్నీ అద్ది పువ్వులు అద్ది యథావిధిగా ధూపదీప నైవేద్యాలు చేసి మనం ఆ గొబ్బెమ్మలు పవిత్రంగా మనం పెడతాం కాబట్టి ఆ పవిత్రమైన గొబ్బెమ్మలు కూడా ఒక దండలాగా చేసి మనం ఈ భోగి మంట తయారు చేసే దాంట్లో దండలాగా పైన వేస్తారు. లోపల పొట్టలో కూడా కొన్ని గొబ్బెమ్మలు పెట్టి ఎవరైతే ఇంటి యజమాని ఉన్నారో అతను ప్రధానంగా ముద్ద కర్పూరంతో ఈ కొద్దిగా ఆవు నెయ్యిని కూడా చేసి ముద్ద కర్పూరంతో భోగి మంటని రాజేయాలి. అంతేగాని ఏ పుల్లలు పెడితే ఆ పుల్లలు పెట్టి ఏది పెడితే అది రాజేయకూడదు. చాలామంది పెట్రోల్ కిరసనాయిలని ఇవి వాడటము, స్నానం చేయకుండా భోగి మంట రాజేయటము, ఇవన్నీ చాలా తప్పు పనులు చేయకూడదు. అంటే భోగి మంట కూడా ఒక పవిత్రమైన అగ్నికార్యం కాబట్టి దాన్ని స్నానం చేసి శుచి శుభ్రంగా కుటుంబ సభ్యులందరూ ఆచరించుకోవాల్సిన భోగి మంట కార్యక్రమం. ఈ రోజుల్లో భోగి మంటలు అనగానే మీరు చెప్పిన పద్ధతులు ఉన్నాయి కదమ్మా, అలా కాకుండా ఇంట్లో ఉన్న పాత సామాన్లు, విరిగిపోయిన చైర్లు, పాడైపోయిన సోఫాలు, ఇంట్లో అన్ని చెత్తగా ఉన్నాయి తీసుకెళ్లి రోడ్డు మీద వేసేసి ఇలా చేస్తున్నారు. అవునవును. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే తెలిసి తెలియక ఏదో అది చిలిపి పనిగా చేయటమే కానీ అమ్మా, అసలు అట్లా చేయటం అనేది చాలా తప్పు. తెలియక చేస్తున్న పని అది. కాబట్టి భోగి మంట అనేది చాలా పవిత్రమైంది. కర్పూరం వేసి ముట్టించుకోవాలి, కొద్దిగా ఆవు నెయ్యి వేయాలి. ఇదంతా జరిగిందా కుటుంబ యజమాని ముట్టిస్తాడు కదా నాన్న. మనం కూడా మళ్ళీ ఆ భోగి మంట దగ్గరకు కూడా ఇంత బెల్లం ముక్క నైవేద్యానికి, అగరత్తులు ఇవన్నీ తీసుకొచ్చుకుని ధూపం దీపం చేసి ఈ బెల్లం ముక్క కూడా నైవేద్యం పెట్టి భోగి మంటకి చక్కగా అట్లా యథావిధిగా మనం చేసుకోవాలి. తర్వాత మనకి కొత్త ఒడ్లు వస్తాయి కదా, దాంట్లో మనం పేలాలు అని వస్తాయి, వరి పేలాలు అంటారు. ఆ వరి పేలాలను కూడా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిరికడు వరి పేలాలు భోగి మంటకి సమర్పించుకోవాలి. పవిత్రంగా సమర్పించి నమస్కారం చేసుకున్న తర్వాత, ఎందుకంటే రాబోయే వేసం కాలాన్ని కూడా ఈ భోగి మంట అనేది సూచిస్తూ ఉంటుంది. ఈ భోగి మంటని ఇట్ట పవిత్ర అగ్నికార్యంగా మనం చేయటం వల్ల వాతావరణంలో ఉన్న కలుషితం అంతా తొలగిపోతుంది. ఎందుకంటే శీతాకాలం అమ్మ, అనేకమైన క్రిమి కీటకాదులు మనకి కొత్తగా పుట్టుకుంటూ వస్తాయి. ఈ భోగి మంట వేయటం పరమార్థం ఏంటంటే
ఏమన్నా మనకి హాని కలిగించే క్రిమికీటకాదులు ఉంటే తొలగిపోవటము, ఆ హ్మ్. భోగి మంటలోంచి వచ్చే ఒక మంట ద్వారా, పొగ ద్వారా ఏదన్నా పవిత్రత అనేది చేకూరుతుంది వాతావరణంలో. ఓకే. కాబట్టి అలాగే ఈ సీజన్ అయితే చలికాలం కాబట్టి శీతాకాలము అందరికీ ఇన్ఫెక్షన్స్, అవును. ఫ్లూస్ అన్నీ వస్తున్నాయి కాబట్టి, సో అది కూడా ఒక పెద్దవాళ్ళు చెప్పింది అవును. మన మంచి కోసమే. మంచి కోసమే పెట్టారు. భోగిమంట వేయటం పరమార్థంలో గూడా అంతే. ముందు మన వాతావరణాన్ని కల్యూషన్ ఇప్పుడు అవును. పొల్యూషన్ ఉంటుంది గదా! అయిపోయింది. పొల్యూషన్ ఉంటుంది గదా! అది లేకుండా చేయటం అన్నమాట ముందు హ్మ్. దాని పరమార్థం. కాబట్టి కొత్త పుంతలు తొక్కుతూ ఉంటుంది ప్రకృతి కూడా. కానీ మనం ఇంకా పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నాం. చాలా తప్పమ్మా. చాలా తప్పు. తెలియక చేస్తున్నారు. మనం ఒక పవిత్రంగా దానికోసం మనం ఆరోగ్య నియమాలను అనుసరించి భోగిమంట వేస్తుంటే అనవసరమైన ప్లాస్టిక్ సామాను వేయటం, మరి తర్వాత టైర్లుంటాయి గదా! ఆ! టైర్లు టైర్లు గూడా. తీసుకొచ్చి వేయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలా చేయకూడని పని. భోగిమంట వేయటం గూడా ఏం చేస్తారంటే పల్లెటూర్లలో గ్రామం మొత్తం కలిసి ఒకచోట భోగిమంట వేయటమా, లేపోతే ఎవరి వీధుల్లో వాళ్ళు భోగిమంటలు వేసుకోవటమా, లేపోతే హ్మ్. ఎవరింటి ముందు వాళ్ళు వేసుకోవటమా అన్న దాన్ని బట్టి కూడా వాళ్ళు నియమించుకొని భోగిమంటలు వేసుకోవటం అనేది జరుగుతుంది. ఓకే. ఊరు మొత్తం కలిసి కూడా గ్రామం మొత్తం కూడా ఒకచోట చేయటం కూడా జరుగుతుంది. ఓకే. ఇట్లా భోగిమంటల కార్యక్రమం అయిన తర్వాత ఈ శీతాకాలంలో మనకు ఒళ్ళు కొద్దిగా చిట్లిపోయి దాంట్లో అవును. జీవత్వం లేకుండా అయిపోతుంది. డ్రై చర్మం అయిపోతూ ఉంటుంది. డ్రై అవును. స్కిన్. అయిపోతూ ఉంటుంది. కాబట్టి చక్కగా నువ్వుల నూనె మర్దన చేయాలి శరీరానికి. రాయటం కాదు. బాగా అరగరుద్దితే చర్మానికి పడుతుంది. అట్టా నువ్వుల నూనె అద్దుకుని మన నలుగు పిండి అంటే శనగపిండి కానీ, లేకపోతే సున్నిపిండి తయారు చేసుకున్న వనమూలికలతో దాంతో కానీ చక్కగా నలుగు పెట్టుకుని, చక్కగా కుంకుడుకాయలతో కాస్త మందారాకు చేర్చి తలంటు పోసుకోవటం అనేది మంచి పద్ధతి. ఓకే. తలంటు స్నానాలన్నీ అయిన తర్వాత ప్రధానంగా భోగి రోజున మనం సమర్పించవలసిన ప్రసాదం ఉంటుంది కదా నాన్న! అవును. అది పులగము. కొత్త వడ్లొస్తాయి, కొత్త బియ్యం వస్తాయి కాబట్టి, ఆ బియ్యానికి పెసరపప్పు చేర్చి, నెయ్యి వేసి పులగం వండుతారు. కొద్దిగా ఉప్పు కూడా వేసి పులగం వండుతారు. హుహు. ఆ పులగం మీద వండిన తర్వాత మనం దేవుడు ఓకే. పూజాది ఓకే. కార్యక్రమాలు యథావిధిగా నిర్వహించుకుని, ఆ పులగం మీద ఇంత బెల్లం ముక్క పెట్టి, మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసి, స్వామివారికి నైవేద్యంగా పెట్టటం. హ్మ్. ఆ నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని ఇవాళ అందరూ కుటుంబ సభ్యులందరూ తినటం జరుగుతుంది. ఓకే. ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత భోగి రోజున సాయంత్రం పూట మళ్ళీ పిల్లలకి అంటే సూర్యుడు అస్తమించక ముందు హ్మ్. అంటే 4:30 నుంచి 5:30 5 లోపు లోపల. హ్మ్. చక్కగా ఎవరైతే 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారో 5 సంవత్సరాల దాకా ఆ పిల్లలందరినీ చక్కగా ఒక పీటేసి కూర్చోబెట్టి చక్కగా వాళ్ళకి బొట్టది పెట్టి హారతిచ్చి భోగి పళ్ళు పోయటం అనేది మనకు విశేషం. ఎందుకంటే అమ్మ చిన్నపిల్లలు 5 సంవత్సరాలలోపు పిల్లలందరూ చక్కగా అందంగా ఉంటారు. అవును. కాబట్టి ఎవరొచ్చినా, ఎవరు చూసినా గూడా దృష్టంతా వాళ్ళ మీదకే పోతుంది. అవును. చక్కగా అందంగా ఉన్నారు అని. అసలు దాని ప్రత్యేకత ఏంటమ్మా? అసలు భోగిపళ్ళు అనే ఆచారం ఎందుకొచ్చింది? ఎలా మొదలైందసలు? ఈ ఆచారం అంటే ఇది చిన్న పిల్లలున్నారు. వాళ్ళకి బాలారిష్ట దోషాలని 11 సంవత్సరాల దాకా ఉంటాయి. హ్మ్. ఆ బాలారిష్ట దోషాలన్నీ తొలగిపోవాలి అంటే, తర్వాత వీళ్ళు 5 సంవత్సరాలలోపు చాలా అందంగా ఉంటారంటాం గదా! దిష్టి దోషాలు పోవాలన్నా గూడా, ఈ భోగి పళ్ళలో రేగిపళ్ళు, రాగి కాయిన్స్, మరేమో నువ్వులు, అట్లా మళ్ళీ జీడిపళ్ళు అని అమ్ముతారు. మనకు జీడిపప్పు అమ్ముతారు గదా! అవి హ్మ్. పళ్ళు పండుంటాయి. ఆ జీడిపళ్ళు హ్మ్. అక్కడ వంశాచారాన్ని ప్రకారం దాంట్లో ఏమేమి కలుపుకోవాలో అవి కలుపుకొని పిల్లలకి దిష్టి తీటు పోయటం కూడా ఉంటుంది. ఈ ఓకే. దిష్టి తీసే విధానంలో కూడా ఒక్కొక్కళ్ళేమో మనం బియ్యం కొలుచుకుంటాం కదమ్మా! గిద్ద, హ్మ్. అరసోలంటే హ్మ్. దాంట్లో పోస్తారు. ఒకళ్ళేమో జల్లెడతో పోస్తారు. ఒకళ్ళు స్వయంగా చేత్తోనే దిష్టి తీసి దిష్టి దిష్టి దీ దిష్టి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి అని అట్టా దిష్టి తీసి పోయటము. ఇలా ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ చక్కగా పిల్లల్ని కూర్చోబెట్టి పోస్తారు. దాంట్లో కొద్దిగా పూరేకులు కూడా కలుపుకొని పోయటం జరుగుతుంది. ఈ పోసిన భోగి పళ్ళని పోయేసిన తర్వాత అవి దిష్టి తీసినవి కదా! అవును. పిల్లలు గాని ఎవరు తినకుండా ఏం చేయాలంటే, ఒక బట్ట పరిచి పోసుకుంటే, హ్మ్. తెల్లని వస్త్రం పరిచి పోసుకుంటే, ఆ వస్త్రం పళ్ళంగానే ఎత్తేసేసి, మనం ఏదన్నా పూల మొక్కల్లో గానీ, ఎక్కడ తొక్కని చోట గానీ, ఓకే. లేకపోతే మన దగ్గరలో ఏమన్నా నదులు గానీ ఏమన్నా ఉన్నాయంటే అక్కడికి తీసుకెళ్ళి గానీ దాన్ని పారబోయటం అనేది మంచి పద్ధతి. ఓకే. అట్లా మళ్ళీ హారతిచ్చి పిల్లలకి చక్కగా అక్షింతలేసి హ్మ్. ఆశీర్వదిస్తారు పెద్దవాళ్ళందరూ. హ్మ్. అక్కడ భోగి పళ్ళ కార్యక్రమం అయిపోతుంది. ఓకే. ఇదే రోజున మనం ఏం చేస్తామంటే బొమ్మల కొలువు అని పెట్టుకుంటాం. అవును. బొమ్మల కొలువు అంటారు. దీన్నే బొమ్మల నోము అంటారు. అవును. బొమ్మల కొలువును కూడా చక్కగా మనం 2, 3 రోజుల మించి ఏర్పాటు చేసుకొని చక్కగా స్టెప్పులల్లే అంటే మెట్లల్లే మనం ఏదైనా చక్కగా ఇంట్లో ఏర్పాటు చేసుకొని చెక్కలతోనో, దేనితోనో వాళ్ళ అనుకూలంగా ఏర్పాటు చేసుకొని
చక్కగా అందమైన తివాసీలు కానీ చక్కగా ఓకే. పట్టుబట్టలు కానీ ఏమన్నా పరిచి చక్కగా ఈ మొక్కలు లాంటివి ఉంటాయి కదమ్మా, ఇట్లా డెకరేషన్ మొక్కలు అవన్నీ హ్మ్. కూడా కథ హ్మ్. సర్దుకుని ఇంట్లో వంశాచారం ప్రకారం పాత బొమ్మలు ఉంటాయి, తరతరాల నుంచి వచ్చే అవును. బొమ్మలు అవును. కూడా ఉంటాయి. యాంటిక్ పీసెస్ అంటారుగా. పింగాణి ఉండేవి ఇదివరకు. ఓకే. మా పెద్దల నుంచి ఇప్పుడు మాకు 5 తరాల నుంచి బొమ్మలు ఉన్నాయి ఇంట్లో. హ్మ్. అవి పింగాణి బొమ్మలు ఉంటాయి. హ్మ్. అవి గాని ఇంట్లో ఏముంటే అవి కొన్ని పెద్దల కొన్ని నుంచి అదే. సంక్రమించిన అదే. బొమ్మలు కొన్ని ఇత్తడి బొమ్మలు గూడా ఉంటూ ఉంటాయి. ఉంటాయి. ఇత్తడి హ్మ్. ఉంటాయి, పింగాణి ఉంటాయి, మట్టి మట్టి బొమ్మలుంటాయి. అట్లా బొమ్మలుంటాయి. అవును. చెక్క బొమ్మలుంటాయి. హ్మ్. అలా రకరకాలుంటాయి. ఆ బొమ్మల్ని తీసుకొచ్చుకొని మనం ఏం చేస్తారంటే పెట్టెలోంచి తీసి లేకపోతే ఇప్పుడు షెల్ఫ్‌లో తీసి శుభ్రం చేసుకొని గత రోజునే రెడీగా పెట్టేసుకొని సర్దేస్తారు బొమ్మల కొలువు. హ్మ్. సర్దేసిన తర్వాత ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి మనం కొత్త బొమ్మలు కూడా కొనుక్కొని చేర్చుకోవాలి. ఓకే. అది బొమ్మల నోము అంటే. ఓకే. అందులో ముఖ్యంగా ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో, ఇంట్లో ఆ కుటుంబ సభ్యులు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ ఆడపిల్ల కొత్తగా నూతనంగా పుట్టుంటే గనక హ్మ్. తప్పకుండా కొత్త బొమ్మ పెట్టించి తీరాల్సిందే ఓకే. ఆ పాప చేత. హ్మ్. సరే ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులున్నారో లెక్కేసుకొని అన్నీ ఒక్కొక్క బొమ్మో, 2 బొమ్మలో మళ్ళీ మార్కెట్ నుంచి కొనుక్కొచ్చుకొని చక్కగా వాటిని అంటే కూడా ప్రతి సంవత్సరం ఒక్కొక్క బొమ్మని అలా ఆ! యాడ్ చేస్తూ ఉండాలి. చేసుకుంటూనే ఉండాలి. హ్మ్. పెట్టుకుంటూనే ఉండాలి. కొత్త బొమ్మలు పెట్టుకుంటూనే ఉండాలి. అప్పుడు ఆ బొమ్మల్ని కూడా చక్కగా ఒక ప్లేట్‌లో పెట్టుకొని కొత్త బొమ్మల్ని వాటికి కూడా గంధము, కుంకుమ, అక్షింతలు, పువ్వులు సమర్పించి యథావిధిగా ధూపం, దీపం, నైవేద్యం మీరేమన్నా ఇంట్లో పళ్ళు గానీ, స్వీట్లు కూడా మనం తయారు చేసి పెట్టుకుంటాం కదమ్మా! ఎంగిలి చేయకుండా ఉంటాయి. అవును. ఎంగిలి చేయని పదార్థాన్ని అవును. ఏదన్నా ఉంటే చక్కగా వాటికి నైవేద్యం సమర్పించి, హారతిచ్చి, అప్పుడు తల ఒక బొమ్మ ఈ పిల్లల చేతికిచ్చి కొలువులో పెట్టిస్తారు. మనం ఓకే. ఆల్రెడీ సిద్ధం చేసుకున్న కొలువు ఉంటుంది కదా! ఆ కొలువులో పెట్టిస్తారు. పెట్టించిన తర్వాత కూడా మళ్ళీ హారతిస్తారు కొలువు హుహు. మొత్తానికి. హ్మ్. 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 హారతిచ్చిన తర్వాత ఇక చుట్టుపక్కల మనం ఆడవాళ్ళు, మన బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పిలుచుకొని చక్కగా గత రోజునే పిలుచుకుంటాం. రేపు మా ఇంట్లో బొమ్మల కొలువు ఉంది. మా ఇంటికి పేరంటానికి రండి అనని. ఓకే. వాళ్ళందరికీ పండు, తాంబూలం, తర్వాత శనగలు, మంచి శనగలు నానబెట్టి వాళ్ళకి తాంబూలంగా ఇచ్చుకోవటం. హ్మ్. తర్వాత మనం పండగ కదమ్మా! ముందుగానే పిండి వంటలు అవి తయారు చేసుకొని ఉంచుకుంటాం కదా! అవును. అవి కూడా పలహారంగా పెట్టటం, తగిన మర్యాదలు చేసుకోవటం, చక్కగా కబుర్లు చెప్పుకోవటం, ఇవన్నీ సరదాగా ఉంటుంది భోగి రోజున. ఇవంతా సో, భోగి రోజున చేసుకుంటాం.